హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజు మీకోసం మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇది అందరికీ తెలుసు అనుకోండి, బట్ కాకపోతే ఈ విధంగా ఒకసారి చేయండి. ఎలాంటి మిక్సీలో వేసే పని లేకుండా, అలాగే రోట్లో రుబ్బకుండా ఈ విధంగా చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసేసిన గిన్నె ఉంటుంది కదా, అందులో వేడివేడి అన్నము నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకొని తిన్నామంటే స్వర్గాన్ని మర్చిపోతారు. అంత బాగుంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో లైట్ గా కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ధనియాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 5 వేసుకోండి. ఇది మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు. అలాగే గోంగూర కన్నా పుల్లగా ఉందనుకోండి, మిరపకాయలు కొంచెం ఎక్స్ట్రాగా చేసుకోండి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో మనం 2 కట్టల గోంగూరని ఈ విధంగా ఆకుల్లాగా ఒలిచి నీట్‌గా కడుక్కొని, ఇది ఇందాక ఆయిల్ ఉంది కదండీ! ఆయిల్‌లో అంతా వేయాలన్నమాట. సో, ఈ గోంగూర మొత్తాన్ని ఇందులో వేసేసి కాసేపు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత ఆకులో నీరంతా వడుతుంది, చూసారు కదా! నీరంతా సెపరేట్ అయిపోయి ఆకు కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో, మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండీ! ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవంతా కాసేపు చల్లారనివ్వాలన్నమాట. ఇప్పుడు ఇందులో రుచి కోసం కల్లులుప్పు కొంచెం వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. సో, వాటర్ అంతా ఇంకిపోయేలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గిస్తూ రావాలన్నమాట. ఇది మనం సెపరేట్‌గా గ్రైండ్ చేయం కాబట్టి దీంట్లోనే మగ్గుతూ రావాలి. సో, దానికి తగ్గట్టు స్మాష్ చేసుకుంటూ ఉండాలి. సో, సిమ్‌లో ఇంకొక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆలోగా మనం ఇందాక వేయించుకున్నాం కదా, దాన్ని పొడి చేసుకుందాం. మిక్సీలో అన్నా చేయొచ్చు. బట్ ఇలాగ రోట్లో పొడి చేసుకున్నారంటే ఇలా కచ్చాపచ్చాగా ఉండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో, ఇలా పొడి చేసుకున్న దాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ ఉడకపెడుతున్నాం కదండీ! చూసారా? సో, ఆయిల్ అంతా సెపరేట్ అవుతూ ఉంది. ఈ గోంగూర మాత్రం మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అన్నమాట. సో, ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా! ఈ స్టేజ్‌లో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని అంతటిని వేసేసుకోవాలి. సో, ఫస్ట్ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ స్పైసీ లెవెల్ బట్టి మనం ఇంకొంచెం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసి సిమ్‌లోనే ఒక 5 మినిట్స్‌కి ఒకసారి అలా మిక్స్ చేస్తూ రండి. 5 మినిట్స్‌కి ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా, అది పాన్‌కి సెపరేట్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం ఒక ఎర్రగడ్డని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఫైనల్‌గా దించే ముందు వేసుకోవాలన్నమాట. సో, వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామంటే అంతే అండి. టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.